హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకి ముఖ్య గమనిక అండి. ఈసారి జనరేట్ కాబడిన మే నెల పేసిప్లో అంటే పెన్షనర్స్ యొక్క పేసిప్లో గమనించవలసిన మార్పులు అయితే కొన్ని ఉన్నాయి. వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్స్కి ఈసారి జనరేట్ అయిన మే నెల పేసిప్ పరిశీలించినట్లయితే కొన్ని ముఖ్య అంశాలు అయితే ఇందులో ఉన్నాయి. అవేంటంటే కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయండి. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు అన్ని ట్రెజరీలో ఒకటే విధంగా చేయబడలేదు. సో కొన్ని ట్రెజరీలో పెన్షనర్స్ కట్టవలసిన ఆదాయపు పన్ను గణించి దానికి 10 సమాన వాయిదాలుగా లెక్కించి మే పెయిడ్ ఇన్ జూన్ 24 నుండి ఫిబ్రవరి 25 అయితే జూన్ 24 నుంచి ఫిబ్రవరి 25 పెయిర్ ఇన్ మార్చి 25 వరకు రికవరీగా నిర్ణయించి మొదటి వాయిదా మే పెన్షన్ నుంచి తగ్గించారండి. సో పేసిప్స్లో ఫామ్ 16 వద్ద ఇంకనూ ఓల్డ్ రీజియంలో ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపుతూ ఉన్నాయని చెప్తున్నారు. కానీ న్యూ రీజియం ప్రకారం ట్యాక్స్ కట్ చేస్తున్నారని అయితే సమాచారం. ఇక పేసిప్స్లో ఫామ్ 16 న్యూ రిజియం లెక్కల ప్రకారం చూసినట్లయితే పెన్షనర్స్లో కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ ఆఫ్ ట్రెజరీ వారు సాఫ్ట్వేర్లో అయితే మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల్లో ఒకే విధంగా ఐటీ తగ్గింపులు చేపట్టాలి. కొన్ని ట్రెజరీల్లో మార్చి నుండి రికవరీలో ప్రారంభించారు. మరికొన్ని జిల్లాలలో ట్రెజరీల్లో ఈ నెల నుంచి తగ్గింపులు చేపట్టారు. కొన్ని ట్రెజరీల్లో ఐటీ తగ్గింపు మాటే లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని సబ్ ట్రెజరీలో ఒకే విధంగా అంటే యూనిఫామ్గా ఐటీ తగ్గింపులు చేపట్టే విధంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు చర్యలు చేపట్టవలసి ఉంది. ఓల్డ్ రిజిమ్లో కొనసాగించుకోవాలనుకునే వారు పెన్షనర్స్ వారి సేవింగ్ వివరాలను ఓల్డ్ రిజిమ్ ఆప్షన్ ఎస్టీఓలకు ఇచ్చి ఈ విధంగా కోరుతూ ఓల్డ్ రిజిమ్లో ఐటీలో తగ్గింపులు చేపట్టడం జరుగుతుందండి. పేసిప్స్ని బట్టి అయితే మనకు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ఏ రిజిమ్లో అయినా ఇన్కమ్ ట్యాక్స్ను ప్రతి నెల పెన్షన్ నుంచి సమాన వాయిదాల్లో డిడక్ట్కు చేయమని ఎస్టీఓ గారికి రాతపూర్వకంగా అయితే తెలియజేయవలసి ఉంటుంది. సో పెన్షనర్స్ పేసిప్స్లో ఈ విధంగా అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో అంటే 7 లక్షలకు పైగా 50,000 రూపాయలు తీసివేయగా బేసిక్ ఈ విధంగా 7 లక్షలు పర్ యానం కంటే ఎక్కువగా ఉన్నవారు ట్యాక్స్ పేయర్స్ అవుతారు. సో వారందరికీ అండి ఇది. సో అలాగే నాన్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే 7 లక్షలకు లోపల పొందుతూ ఉన్నారో పెన్షన్ అనేది పర్ యానము వారు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఏమైనా బై మిస్టేక్ మీకు కూడా ఏమైనా డిడక్షన్స్ అయ్యాయా ట్యాక్స్ సంబంధించి అనేవి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంది. ఎటువంటి మార్పులు కోరుతూ అయినా సరే మీరు మీ ఎస్టీఓ గారికి లేఖ రాసినట్లయితే లేదా మీ ఎస్టీఓ గారిని సంప్రదించినట్లయితే వారైతే మార్పులు చేస్తారండి. మీ పెన్షన్ బిల్లులో ఎటువంటి మార్పులు ఉన్నా కూడా అంటే ఏదైనా మీకు తెలియకుండా ఏమైనా డిడక్షన్స్ కనుక అయినట్లయితే. ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.